వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూన్ 4వ తేదీ ఆఖరి అంకం ఎన్నికల కౌంటింగ్ అనేది జరగబోతోంది. సరే, ఇప్పటికే అనేక మంది సర్వే సంస్థలు కావచ్చు, పెరిగినటువంటి పర్సంటేజ్ కావచ్చు, ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, అన్ని కూడా ఏ విధమైనటువంటి తీర్పునిచ్చాయి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని అంతం చేయాల్సిందే అనేటువంటి ఒక తీర్పుని విస్పష్టంగా ఇచ్చేసాయి. అయితే ఈ తీర్పుని మేము ఒప్పుకోము అంటే పెద్దిరెడ్డి గారు అంటారు కదా, మా ఓటర్లు వేరే ఉన్నారు, మా నేతలు వేరే ఉన్నారు, మా అధికారులు వేరే ఉన్నారు, మా పోలీసులు వేరే ఉన్నారు, మా మా పాలన వేరు, మా రాష్ట్రమే వేరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదా. అలాగా వచ్చేటువంటి రిజల్ట్, ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ని వీళ్ళు ఒప్పుకోరు, మా రిజల్ట్ వేరే ఉంది అని చూపించుకోవడం కోసం జూన్ 4న భారీ కుట్రకి తెరలేపబోతున్నారు. అనేక సాంఘిక శక్తులు కూడా రాష్ట్రంలోకి ఎంటర్ కాబోతున్నాయి. ఎక్కడికక్కడ కౌంటింగ్ జరిగే దగ్గర ఇష్టారీతిన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇంటెలిజెన్స్ హెచ్చరిక. ఇది కేవలం మామూలుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది మాత్రమే కాకుండా సెంట్రల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఈ రిపోర్ట్ అనేది ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. దీంతో ఎన్నికల సంఘం అప్రమత్తం అయ్యింది. ముందుగానే జూన్ 4న ఏదైతే కుట్రకి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా నిర్వీర్యం చేయాల్సిందే, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిందే అనేటువంటి దాంట్లో భాగంగానే అనేక సంస్కరణలకి ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఎవరైతే అవినీతి పాల్పడ్డారో, అంటే అవినీతి ఇన్ ద సెన్స్ దీన్ని కూడా అవినీతి అనే అనొచ్చు, రాజకీయ అవినీతి అని చెప్పొచ్చు. దీన్ని కేవలం ఒక పార్టీకి, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఏం చేస్తున్నారో, వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసుకుంటూ వచ్చారో వీటన్నిటినీ కూడా గమనించినటువంటి ఎన్నికల సంఘం ఇలా కుదరదు, ఖచ్చితంగా జూన్ 4వ తేదీన ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా మాకు కావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క అసాంఘిక సంఘటన కూడా ఏ కౌంటింగ్ సెంటర్ దగ్గర జరగడానికి వీల్లేదు, అవసరమైతే ఎటువంటి ఎక్స్ట్రీమ్ చర్యలకైనా కూడా వెనకడుగు వేసేది లేదు అనేది సుస్పష్టంగా చెప్పినటువంటిది. సో ఎన్నికల సంఘం ఎందుకు ఊరుకోవాలి? మేము దాడులు చేస్తాం ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పటి జరిగినటువంటి దాడులు చూసాం. ఈ జరిగిన దాడుల నేపథ్యం చూసుకున్నప్పుడు ఎన్నికల కమిషన్ నే బాధ్యులు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు చేసినటువంటివి ఆ దాడి ఎలా జరిగిందని చూసాం. ముఖ్యంగా చంద్రగిరిలో పులివర్తి నానిగారి మీద జరిగినటువంటి దాడి ఆ సీసీటీవీ కెమెరాల్లో గనక కార్ కెమెరాల్లో రికార్డ్ అవ్వకపోయి ఉంటే నిజంగా చాలా మంది అనుమానించే వాళ్ళు అదిగో తెలుగుదేశం వాళ్ళే వెళ్ళారేమో, అందుకే వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు ఇలా వెళ్ళి దాడి చేశారేమో అని ఒక అపోహ గట్టిగా ఉండిపోయేది. కానీ మొత్తం విజువల్స్ అన్ని బయటపడిన తర్వాత, అలాగే మాచర్లలో ఆ కర్రలు, కత్తులు, రాడ్లు, సుత్తులు ఇవన్నీ తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. సామాన్య జనం ఏంట్రా నాయన ఏం జరుగుతోంది ఇక్కడ అనేటువంటి ఒక భయంతో ఉండిపోయారు, నిజంగానే ఒక భయంతో ఉండిపోయారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏపీలో అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం 100కి 1000% ఉంది అని నమ్మినటువంటి ఎన్నికల కమిషన్ దానికి తగ్గట్టుగా కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అని చెప్పి జిల్లా ఎస్పీలను కూడా ఆదేశాలు జారీ చేసింది. మీరు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోండి, మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, కానీ ఎక్కడ అల్లర్లు జరగడానికి వీల్లేదు, కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవకతవకలు జరగడానికి కూడా వీలు లేదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో మొన్న మధ్యన ఒకసారి మనం తలుచుకున్నాం, టిఎన్ శేషన్ గారు లాంటి అధికారులు ఎక్కడున్నారు అని చెప్పి. నిజంగానే మేబీ అధికారులు చాలా మంది లేకపోవచ్చు అలాగా, కానీ ఆయన స్ఫూర్తి మొత్తానికి ఈ ఎన్నికల్లో పనిచేసిందని చెప్పొచ్చు. ఎన్నికల సంఘం వాళ్ళకు ఉన్నటువంటి విస్తృత అధికారాలను ఏ విధంగా వాడచ్చు అనేది కాస్త ఆంధ్రప్రదేశ్కి, మిగతా రాష్ట్రాల్లో అయితే నేనేం మాట్లాడను, ఎందుకంటే అక్కడ సరళి డిఫరెంట్ గా ఉంది కాబట్టి పూర్తిగా ఎన్నికల సంఘాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చరికి తమకున్న విస్తృతమైనటువంటి ఆ అధికారాన్ని ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తోంది. ఎవరు ఏంటి అనేది వెనక్కి తగ్గడం లేదు, అలాగే ఎటువంటి రికమెండేషన్స్ కి కూడా తావు అనేది ఇవ్వడం లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ జరగబోతోంది. కౌంటింగ్ రోజున అల్లర్లు చేయడానికి, అల్లరి మూకలతోటి అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ఎలాగైనా సరే దాడులు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు చేసైనా సరే అనుకునేటువంటి వాళ్ళు ఇప్పటికే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ పెట్రోల్ బంకుల వాళ్ళకి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఎవరైతే బాటిల్స్ లో మాకు పెట్రోల్ ఇవ్వండి అని అడుగుతున్నారో వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. అలాగే ప్రతి ఒక్క వెహికల్ దగ్గర నుంచి కూడా బిల్ అనేది వాళ్ళకి ఇవ్వాలి, బిల్లు తీసుకోవాలి, వాళ్ళ నంబర్ ఎవరికి. ఎందుకంటే ఫుల్ ట్యాంకులు చేయించుకొని బళ్ళు తీసుకెళ్లిపోయి వాటిని కవర్లలోను వాటిల్లోనూ కట్టి బాంబులు కింద తయారు చేసేటువంటి బ్యాచ్ కూడా ఉన్నారు. అందుకని మొత్తం అందరి దగ్గర నుంచి కూడా ఆ పెట్రోల్ ఒకే రోజు ఒకే బైక్ కానీ ఒకే వెహికల్ కానీ బల్క్ లో పెట్రోల్ కొట్టించేటువంటి వాళ్ళని ముఖ్యంగా వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర నుంచి బిల్స్ అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతి వెహికల్ నంబర్ కూడా మీరు నోట్ చేసుకోవాలని చెప్పి పెట్రోల్ బంకులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. మరి అవి ఎంతవరకు ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతాయనేది తెలియదు కానీ బట్ ఇది నిజంగానే చేయాల్సినటువంటిది. అంటే ఒకే రోజు ఒక బండిలో సపోజ్ ఒక బైక్ ఉందండి, 10 లీటర్ల కెపాసిటీ ఉంది. ఆ 10 లీటర్ల కెపాసిటీకి తగ్గట్టు పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ 2 గంటల్లో వచ్చేసి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, ఇలాంటి చేసేటువంటి వాళ్ళు, లేదంటే గుంపుగా ఒకేసారి వచ్చి ఫుల్ ట్యాంకులు చేయించుకునే వాళ్ళు, వీళ్ళ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి అని చెప్పి పెట్రోల్ బంక్ యాజమాన్యాలకి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా ఏ రోజు ఎంత లిక్విడ్ అవుతోంది అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే అని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. సో ఇవన్నీ ముందు జాగ్రత్తగా తీసుకునేటువంటి చర్యల భాగం. అలాగే ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం ఎటువంటి బదిలీలు జరుగుతున్నాయి. అలాగే ఎస్పీలు ఏ విధమైనటువంటి వార్నింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, యాక్షన్లోకి తిరుగుతున్నారు. ముఖ్యంగా కడప ఎస్పీగా ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్, ఆయన వీడియో కూడా చాలా గట్టిగా వైరల్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ లేదు ఇప్పటి వరకు ఉన్నటువంటిది, ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. పగ పెట్టుకుని మరి ఎవరైనా సరే ఎటువంటి అకృత్యాలకు పాల్పడినా పగ పెట్టుకుని మరి ఉరికించి పరిగెత్తించి తన్ని ఇష్టం వచ్చినట్టు చితక బాది బుద్ధి చెప్తాం, అల్లర్లను కంట్రోల్ చేస్తాను. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రం అసలు డౌట్ అవసరం లేదు అని చెప్పి కడప జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్. సో నాకు తెలిసి అటు అలాగే మిగతా వాళ్ళు కూడా గట్టిగా కాస్త వార్నింగ్లు అనేవి ఇచ్చి యాక్షన్లోకి దిగితే ఆయన దిగినట్టుగా సెట్ అయిపోతుంది. జూన్ 4 కుట్ర ఛేదించబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. సో పోలీసు వారికి ఇది చేసేటువంటి విజ్ఞప్తి. అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడన్నా అల్లర్లు జరుగుతున్నాయంటే కనుక సివిజిల్ యాప్లో మీరు అప్లోడ్ చేయొచ్చు ఎన్నికల కమిషన్కి. అలాగే పోలీసులు కూడా ప్రజలకి సహకరిస్తారు, ప్రజలు కూడా పోలీసులకి సహకరించండి. ఎవరైనా తప్పుడు పనులు చేసేటువంటి అధికారులు కనిపిస్తూ ఉంటే వాళ్ళ గురించి కూడా మీరు ఎన్నికల కమిషన్కి డైరెక్ట్గా ఫిర్యాదు అనేది చేయొచ్చు. సో జూన్ 4 ప్రజాస్వామ్య మనుగడకి ఆ రోజు కౌంటింగ్ జరిగేటువంటి రోజు. చూద్దాం మరి జూన్ 4 ఎన్నికల కమిషన్ నెగ్గుతుందా లేదు అల్లరి మూకలు నెగ్గుతాయా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.